ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అటు ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్టు పెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమన్నారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం స్పృహలో లేరని డాక్టర్లు చెబుతున్నారు. స్పృహలోకి రావడానికి మరో 24 గంటలు పడుతుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం జయంత్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి జయంత్ హాస్పిటల్ వైద్యులు ఉన్నారు. మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఉదయ్ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ స్నేహితుడను వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. తీసుకొచ్చే సమయానికి ఆయన డ్రౌజీగా ఉన్నారు. మేము అనుమానంతో ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ అని తీసుకొని ఉంటారు అనుమానంతో మేము ఆయనకి స్టమక్ వాష్ చేశాము. బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ టెస్ట్కి పంపించాము. ఆ రిపోర్ట్స్ వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదు. ప్రస్తుతం ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతున్నారు. ఆయన అయితే డ్రౌజీగా ఉన్నారు మనిషి బాగా. సో ఏం తీసుకుని సూసైడ్ అటెంప్ట్ పాల్పడ్డారు సార్? ఏం తీసుకున్నారు? అది ఇంకా తెలియదు ఆయన ఏం తీసుకున్నారు అనేది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు చెప్పడం అయితే కనుక బెడ్ సైడ్ ఆల్కహాల్ బాటిల్ను శానిటైజర్ బాటిల్ ఉంది అంటున్నారు. మరి అది తీసుకున్నారా, తీసుకోలేదా, లేదా ఆల్కహాల్ ఎక్కువైందా లేదా మనకేం తెలియదు. ఇప్పుడు ఉన్నంతవరకు మనిషి అయితే బాగా డ్రౌజీగా ఉన్నారు. అది రిపోర్ట్స్ వచ్చాక మనకు క్లారిటీ రాదండి. స్టమక్ వాష్ చేసినప్పుడు అందులో ఏమైనా బయటపడిందా? అంటే పలానా విషయం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర విషపదార్థాలు ఏమైనా తీసుకున్నట్టుగా? అదే స్టమక్ వాష్ చేసాము. వాటిలో కంటెంట్స్ అయితే ఏం కనపడలేదు. బ్లడ్ శాంపుల్ అని యూరిన్ శాంపుల్ మనం డ్రగ్ ఓవర్ డోస్కి వాటి పంపించాము. ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? అప్పటికే ఆయన స్పృహలో ఉన్నారా, లేకపోతే స్పృహలో ఉన్నారా, ఎలా ఉన్నారు సార్? ఆయన హాస్పిటల్కి వచ్చే సమయానికి స్పృహలో లేరు. అక్కడ కూడా వాళ్ళు ఇంటి దగ్గర కూడా స్పృహలో లేరని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. మన దగ్గరకు వచ్చేసరికి స్పృహలో లేరు ఆయన. ప్రస్తుతం ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతున్నారు. వైటల్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. ఒక 24 గంటలు గడిస్తే కానీ మనకు ఒక క్లారిటీ చెప్పలేము అసలు ఏం జరిగింది అనేది. ఏ సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్? ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆయన ఎప్పుడు ఈ పాయిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎగ్జామిన్? ఆయన వచ్చిన సమయానికి ఆయన తీసుకున్నారా లేదా మనకు క్లారిటీ లేదండి. ఏదైనా తీసుకున్నారా లేదా క్లారిటీ మనకి ఇంకా లేదు. ఆయన స్పృహలోకి వస్తే కానీ పూర్తిగా మనం చెప్పలేము అసలు ఏం జరిగిందనే విషయం. ఏం చెప్పారు సార్ స్టార్టింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఆ ఉదయ్కి సంబంధించినటువంటి అంశం గురించి కుటుంబ సభ్యులు ఏం చెప్పారు అసలు? ఈయన ఏదో నిన్న ఒక రోజంతా కొంచెం ఆహారం తీసుకోకుండా ఏదో డిప్రెషన్లో ఉన్నట్టుగా ఉన్నారు, ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారు చెప్తా ఉన్నారు వాళ్ళు. సో అంతకుమించి మాకేం చెప్పలేదు వాళ్ళు కూడా. సరే మేము రెగ్యులర్ పేషెంట్లోనే ఆయన ట్రీట్మెంట్ చేశాము. అది ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గానే ఉంది సార్. ఎప్పటి వరకు కోలుకునే అవకాశం ఉంటుంది? ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గానే ఉందండి. సో సమయం పడుతుంది. ఒక 24 గంటలు గడిస్తే కానీ మనకి ఆయన స్పృహలోకి వస్తారని అనుకుంటున్నాము. ఈలోపు రిపోర్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. ఉదయం ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి సమయంలో స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగించాం. మరోవైపు స్టమక్ వాష్ కూడా చేశాం. అందులో ఆయన ఏ విష పదార్థం తీసుకున్నారన్న అంశం గురించి క్లారిటీ లేదు. అందుకే ఆయన బ్లడ్ శాంపిల్స్ కూడా ఇప్పటికే సేకరించాం. వీటిని ల్యాబ్కి పంపించామంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. సో మరో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం నిలకడగా ఉందంటూ జయంత్ హాస్పిటల్ వైద్యులు చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.